ఉంది అని. ఓకే కృష్ణమూర్తి గారు, మనతోటి ఏపీ నుంచి సీనియర్ జర్నలిస్టు అక్షర్ సత్యం గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీకు ప్యానల్ ఉన్న ప్రజలందరూ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అక్షర్ సత్యం గారు, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మరి ఏ రకంగా వెళ్తున్నది ఎన్నికల ఫలితాలు అనేది మీరు కూడా గమనిస్తున్నారు. ఇంతటి దారుణంగా వైసీపీ ప్రభుత్వానికి నెగిటివ్గా ప్రజలు ఉండడానికి గల ప్రధానమైన కారణం ఏంటి సార్? అధికార మదానికి చెంపపెట్టలాంటిది సార్ ఈ రోజు తీర్పు. అది వైసీపీ వాళ్ళు మీరు నవరత్నాలు ఇస్తే చాలు ప్రజలంతా పిచ్చిగా మా కోట్లు వేసేస్తారు, మేము ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అధికార మదానికి వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పుగా చెప్పాలి సార్. రెండోది, పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యూహానికి వైసీపీ కోటలు బద్దలయ్యాయి, వైసీపీ సామ్రాజ్యం కూలిపోయిందని చెప్పాలి సార్. పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడో, అన్న పార్టీ పెట్టాడు తమ్ముడు కూడా పార్టీ ఎత్తేస్తాడు అన్న స్థాయిని అన్న వ్యక్తులు ఈ రోజున పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఆంధ్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలు కూడా నిర్ణయించగలన సత్తా ఉన్న నాయకుడు అని నిరూపించుకున్నారు సార్. దేశ రాజకీయాలను ఎందుకన్నానంటే ఈ రోజున బీజేపీకి ఈ ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి ఉన్న లీడింగ్ సీట్లు అరౌండ్ 40 సార్. అందులో 20 సీట్లు ఈ రోజున జనసేనకి అయితేనే, తెలుగుదేశానికి అయితేనే, బీజేపీకి అయితేనే 23 సీట్లు. అది రావటానికి కూడా ప్రధాన కారకుడు పవన్ కళ్యాణ్ గారండి. బీజేపీ లేకపోయినా ఈ ప్రజా వ్యతిరేకత కూటమి వచ్చిండేది. ఈ 23 సీట్లు బీజేపీ పొత్తు పెట్టుకోకుండా ఉండకపోతే కాంగ్రెస్ ప్రధానమంత్రి అయి ఉండేవాడు ఈ రోజున. అటు తెలుగుదేశానికి కూడా అధికార భిక్ష పెట్టిన వ్యక్తి ఆ పదం అంటే బాధపడతారమో, అధికారానికి తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి రేపు పొద్దున బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా ప్రధాని పదవి నిర్వహించడానికి ప్రధానమైన కారకుడు జనసేన అని సార్. 2 చోట్ల ఓడిపోయిన జనసేన అని పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాలి సార్. రెండోది ఏంటంటే సంక్షేమ పథకాలు అధికారాన్ని నిర్ణయించవు. ఇప్పుడు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమనుకున్నారంటే నేను ఎటుది పసుపు కుంకుమ ఇచ్చేస్తే సీఎం అయిపోతాను అనుకున్నాడు. తీవ్ర వ్యతిరేకంగా ఓడించారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాను, అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాను అన్నారు. సంక్షేమ పథకాలు కాదు ప్రజలకు కావాల్సింది, మరేదో కావాలి, అదేదో కాదు డెవలప్మెంట్, ఒక లీడ్ చేసే నాయకుడు కావాలి, అది ఎవరో కాదు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అనేది నిరూపించారు సార్ ప్రజలు. తెలుగుదేశం వాళ్ళు కూడా గమనించారు. సత్యం గారు, అక్షర్ సత్యం గారు, ప్రధానంగా మేము మాకు మీరు మా ద్వారా లబ్ధి పొందుంటేనే మీరు మాకు ఓట్లేయండి అని ప్రధాన స్లోగన్తో వెళ్ళిన వైసీపీకి ఈ రోజున మహిళలందరూ షాక్ ఇచ్చారు అనుకోవాలా? లబ్ధి పొందలేదని చెప్పాలి కదా సార్. ఇప్పుడు లబ్ధి పొందితే ఓటేయమన్నారు, ఓటేయలేదు కదంటే లబ్ధి పొందలేదు కదా, లేదు లబ్ధి పొందింది సరిపోలేదనే కదా. అధికార గర్వం సార్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి డయాస్ ఎక్కి పబ్లిక్ మీటింగ్ లో 3 పెళ్ళాలు అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాట్లాడు సార్. 3 పెళ్లిళ్ళ వల్ల పవన్ కళ్యాణ్ నష్టపోయాడా, పవన్ కళ్యాణ్ భార్యలు నష్టపోతే రాష్ట్ర ప్రజలకు సంబంధం ఏంటండి? ఆ 3 పెళ్లిళ్ళు చేసిన వైసీపీ పార్టీని నా వెంట్రుకు కూడా పేకలేరు అన్నారు ఒక సభలో జుట్టును చూపిస్తూ. ఇప్పుడు ఎంట్రుకులు ఉంటాయి, అప్పుడు వైసీపీకి ఎంట్రికే లేదు పేకడానికి. ఇంకెందుకు పేకడానికి ఎంట్రికే లేవు వాళ్ళకి, ఇంక పీకేదే ఉంది సార్. ప్రతిపక్ష హోదా రావాలంటే 18 సీట్లు గెలవాల్సిన పరిస్థితి. ఈ రోజున వైసీపీకి ఎన్ని వచ్చే ఒక 30 వచ్చే అవకాశం ఉందంటారా ట్రెండ్ చూస్తుంటే? సార్ మహాభారతంలో అర్జునుడు సవీసాచి అంటారు కదా, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అధికార పక్షం హోదా వహిస్తున్నాడు, ప్రతిపక్ష హోదా కూడా జనసేన పార్టీ వహించాలి. ఎందుకంటే సెకండ్ హైయెస్ట్ ఇప్పుడున్న స్థానాలను బట్టి వైసీపీ కంటే జనసేనకు 3 సీట్లు ఎక్కువ 4 సీట్లు ఎక్కువ అరౌండ్ వచ్చే స్థానం ఉంది కాబట్టి, పరిస్థితులు ఉంది కాబట్టి ప్రతిపక్ష హోదా అధికార హోదా కూడా పవన్ కళ్యాణ్ గారే నిర్వహించబోతున్నారని అనిపిస్తుంది. వైసీపీకి ఇది తీరని పరాభవం సార్. ఓకే, ఇంత దారుణానికి గల కారణం, ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి అంటారు, ఆయన అనుచరులు లేదంటే వాళ్ళ ఎమ్మెల్యేలు అంటారు కారణం ఓటమి సార్. ఇప్పుడు ఒకప్పుడు ప్రతి పార్టీలో అధికారులు ఉన్నప్పుడు కింద స్థాయి నాయకులు తప్పులు చేస్తారు సార్. ఎవరైనా తప్పులు చేస్తారు, ఎవరైనా అవినీతి చేస్తారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి డయాస్ మీద ఉన్నప్పుడే బూతులు మాట్లాడుతుంటే జబ్బ తెరిచి ప్రోత్సహిస్తుంటే కింద స్థాయి వాళ్ళని ఎలా నిందిస్తాం సార్ మనం? అక్షర్ సత్యం గారు, మీతో మన దగ్గర రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు ఉన్నారు. కృష్ణమూర్తి గారు మాట్లాడతారంట. మందలించి ఉంటే ఇవాళ వైసీపీకి పరిస్థితి వచ్చిండేదిగా. మేము డిబేట్లు అందరికీ చెప్పేవాళ్ళు. అక్షర్ సత్యం గారు మార్చుకోండి మీ పరిస్థితులు అంటే విన్నారా? అక్షర్ సత్యం గారు, భాష అధికార భాషగా ఒకసారి రేపు చేస్తేనే కేసు ఎట్టాలనే రోజాన్ని పక్కన పెట్టుకుని చంపేసి దోరులేని ఒక ఎస్సీ దళితుల్ని దౌర్జన్యం చేస్తే
వాళ్ళమ్మ చుట్టూ పక్కన పెట్టుకుని అధికార మీటింగ్లకి ఎలా చేస్తుంటే వీళ్ళు వివేకానంద రెడ్డి గారు చంపిన ఆరోపణలను అవినాష్ రెడ్డి గారిని పక్కన పెట్టుకుని ప్రధానమంత్రి గారు ఆయన కలుస్తుంటే ప్రజలు ఏమని అర్థం చేసుకుంటారు సార్? ఇలా ప్రజలు ఇచ్చిన తీర్పుని గురించి చెప్తున్నా, నేనేం ఆరోపించడంలా. అవును. అక్షర్ సత్య గారు, నా వాయిస్ వినపడుతుందా మీకు? అక్షర్ సత్య గారు, మీతో రాజకీయ విశ్లేషకులు